చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా కలెక్టరల్ కాన్ఫరెన్స్లో కామెంట్ చేశారు సార్. మీరు బాధ్యతగా పనిచేస్తేనే ప్రజలకు కావాల్సినటువంటి సేవలు సరిగ్గా చేస్తేనే నెక్స్ట్ మరలా మేము అధికారంలోకి వస్తాము, లేదు అంటే మేము అసెంబ్లీలోకి రావడానికి కూడా మళ్ళీ ప్రజలు మాకు అవకాశం ఇవ్వరు, మేము అసెంబ్లీకి వచ్చే పరిస్థితి కూడా ఉండదు, కాబట్టి మీరందరూ బాధ్యతగా పనిచేయాలి. జనరల్గా ఐఏఎస్లు పనిచేస్తే ప్రభుత్వాలు నడుస్తున్నాయా, ప్రభుత్వాలు ఏవైతే చెప్తుంటే వాటిని ఐఏఎస్లు ఇంప్లిమెంట్ చేస్తున్నారా? రెండు ఉంటాయండి. ఇప్పుడు ఒకప్పుడు మేము చదువుకుంటున్నప్పుడు కానీ లేకపోతే మనకు తెలిసిన ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ ప్రివిలేజెస్, వాళ్ళ అథారిటీస్ వేరు. ఇప్పటికీ ఉన్నాయి. జనరల్గా ఐఏఎస్లకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ అది బట్ మారుతున్న క్రమంలో ప్రస్తుత రాజకీయాలు చూస్తే ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళు ఏది చెప్తే అదే వీళ్ళు చేయాల్సినటువంటి పరిస్థితులకు వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళు ఇండిపెండెంట్గా యాక్ట్ అవ్వట్లేదండి. వాళ్ళ ఇంట్లో బహుశా జనరల్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందంటే ఫ్యామిలీస్లో, మీకెందుకులేండి వచ్చిన గొడవ, ఏదో పోనేవ్వండి, ఏ పార్టీ వ్యవస్థ ఏముంది, మీరు ఉద్యోగం మీరు చేసుకుంటున్నారు లేదా, మీ మర్యాద కాపాడుకోండి, మీకు హాయిగా ఈ రోజు గడిచిందంటే గడిచింది, అట్లా వెళ్ళిపోదాం, మనకంటూ ప్రయారిటీస్ ఉన్నాయి, మన అబ్బాయిలు అమెరికాలో చదువుతున్నారు, లేకపోతే ఇది మన సెటిల్మెంట్ అవుతుంది, లేదా మనం కొత్తగా మ్యారేజ్ చేసుకున్నాం, ఇంకా సంసారం ఇది, వాళ్ళని వీళ్ళని కదిలించుకోవడం ఎందుకు, ఏ పార్టీ వచ్చినా మన రోలే, మనం నిజాయితీగా పోదాం, మనకు 10 రూపాయలు రావక్కర్లేదు, 10 రూపాయలు పోవక్కర్లేదు, మన జీతాలు వస్తాయి, మనకు వచ్చే రెస్పెక్ట్ వస్తుంది, మనం కాదు కూడదు అనకూడదు. రాజు మొండివాడైతే అదే తందానా అంటే తందానా అందాం. అలా దానివల్ల వాళ్ళ ఇండివిజువాలిటీ పోతుంది ఐఏఎస్కి ఐపీఎస్కి. ఏ ఆశయంతో చదివారో అన్ని సబ్జెక్టులో, ఏ విధంగా వాళ్ళ సుపీరియారిటీ నిరూపించుకుని వాళ్ళకి అంత పెద్ద పదవులకు వచ్చారో, కలెక్టర్లుగా, ఎస్పీలుగా, వీళ్ళగా వచ్చారో, వాళ్ళలో వాళ్ళకి నిజాయితీ మరిగిపోవాలంటే, రక్తం బాయిల్ అయిపోవాలి. ధర్మంగా ఆ పార్టీకి ఈ పార్టీకి కొమ్ము కాయకూడదండి, భయపడకూడదండి, చాలా ధైర్యంగా ఉండాలి. అట్లా కొంతమంది రోల్ మోడల్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, రోల్ మోడల్ ఐపీఎస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరికి తెలవగలేదు, వాళ్ళు చాలా వాళ్ళ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎలా ఉంది, వాళ్ళ ఒక రూల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ అథారిటీస్ ఏంటి, వాళ్ళ ఒక ఓవరాల్ ఇదేంటని వాళ్ళు ఎన్ని సబ్జెక్టులు చదువుతారండి. వాళ్ళకి కంప్లీట్గా లాలో చాలా కోర్సు తెలియాలి, ఇవి తెలియాలి, మళ్ళీ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఉండాలి, లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి, అన్నీ ఉండాలి, డిప్లొమసీ కూడా కావాలి. అంతే సార్, డిప్లొమసీ చాలా అవసరం. ఎలా నచ్చ చెప్పచ్చు హెడ్ ఆఫ్ ది స్టేట్ కి, సీఎం గారికి ఎట్లా నచ్చ చెప్పచ్చు. ఒకప్పుడు సీఎం గారిది ఒక కోణమే, ఒక డైమెన్షన్ లో ఉండొచ్చు. ఎంత చదువుకున్నా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక డైమెన్షన్ లోనే ఆలోచించవచ్చు. అంటే ప్రెజర్ వల్ల, పార్టీ ప్రెజర్ వల్ల, లేకపోతే కావలసిన వాళ్ళ ప్రెజర్ వల్ల, కొంతవల్ల అసలు వేరే కోణం ఆలోచించే ఇది పోవచ్చు. కానీ ఐఏఎస్లు ఈజీ తీసుకోవాలి. సార్ మీరు ఏమనుకోవద్దు, లేకపోతే మీరు ఈ విషయంలో కొంచెం విభేదించద్దు, ముందు వినండి సార్, ఒక గంట సేపు వరకు నేను చెప్పేది దయముంచి వినండి, గంట సేపు పడుతుంది, లేదా మీరు ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు వస్తాను. కానీ నేను చెప్పవలసింది ఇదండి, నేను ఇక్కడ ఏమి ఆపేక్ష లేదు, నాకు పేరు అక్కర్లేదు, ఏమక్కర్లేదు, కానీ మీరు ఇది చేయడం వల్ల జరిగేటువంటి నష్టాలు ఇవి రిపల్కషన్స్, అది ముందు ప్రజానీకం దెబ్బతింటుంది, తద్వారా మీకున్నటువంటి కీర్తి ప్రతిష్టలు కూడా దెబ్బతింటాయి. లేదు ఈ విధంగా చేయడం వల్ల ఇంత బడ్డెన్ అవ్వచ్చు, కానీ చాలా బాగుంటుంది, లేదా ఈ విధంగా మనం ఒప్పుకోవాల్సి ఉంటుంది, సారీ చెప్పాల్సి వస్తుంది దీనివల్ల ఇది అని చక్కగా నిర్భయంగా చెప్పగలగాలండి. అవి కాకుండా వాళ్ళ హోదా పెరగడం కోసమో, లేకపోతే వాళ్ళు నాన్ కంట్రవర్షియల్ అయ్యి హాయిగా జీవించేయడం కోసమో భజన చేస్తుంటే మాత్రం ఇలాగే ఉంటాయి. వాళ్ళ హోదా కోల్పోతారు వాళ్ళు, అతిగా మాట్లాడడం వల్ల, అతిగా వేరే వాళ్ళతో క్లోజ్ గా తిరగడం వల్ల. వాళ్ళు కూడా రిటైర్ అయ్యాక మళ్ళీ పొలిటికల్ పదవులు ఇస్తారా, లేకపోతే నా పదవిని ఎక్స్టెండ్ చేస్తారా అనే ఆశతో రిటైర్ అయిపోయినా కూడా ఇంకొక 10-15 ఏళ్ళు కంటిన్యూ అయ్యే వాళ్ళు ఉంటారు, వేరే ఏదో సహాయకులు, ఏదో సలహాదారులు, ఇంకోటో అట్లా ఏం ఆశించకుండా వాళ్ళ సర్వీస్ రూల్స్ ప్రకారం వాళ్ళు వెళ్తూ, వాళ్ళు చెప్పేది కూడా సున్నితంగా, సుకుమారంగా చెప్పేది నిర్భయంగా చెప్పాలి, ఫైట్ చేస్తూ ఇదిగా కాకుండా. మొండితనం ఏం లేదండి, కావాలంటే ఇది దయవుంచి నేను ఇది చేయలేకపోతే నన్ను తప్పించండి, వేరే దానికి వేసేయండి, ఏం పర్వాలేదు, కానీ నేనుండగా ఇలా చేస్తే మాత్రం అది ధర్మం అనిపించుకోదండి మీ చదివిన చదువులకు వాటికి అని చెప్పి 2 చేతులు దండం పెట్టచ్చు. ఎందుకంటే సీఎం రాజు లాంటి వాడే, తప్పేం లేదు, ప్రజలందరూ ఎన్నుకున్నారు కాబట్టి ఆ ఇది ఉండాలి. వీళ్ళు అలా కాకుండా ఇప్పుడు వచ్చేటువంటి కుర్రకారు ఐఏఎస్లు వీళ్ళంతా కూడా పెద్ద పెద్ద హోదాలు, కట్నాలు, కానుకలు ఆశించి, నిజం మాట్లాడితే ఇప్పుడు చదువుతున్న ఐఏఎస్లు కొంతమంది వచ్చిన వాళ్ళని కూడా పలకరించండి, వాళ్ళు చదువుతున్నప్పుడు, వాళ్ళు వచ్చినాక కాదు. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందంటే ఎంతసేపు వచ్చేసాక దున్నేయాలి, దులిపేయాలి,
గొప్పతనం చాటి చెప్పుకోవాలి, చుట్టాల్లో వాళ్ళ తెలిసిన వాళ్ళలో అందరూ మెచ్చుకోవాలి, ఏదైతే పెద్ద హోదాగా ఉండాలి, వందిమాగతలతో ఉండాలి, ఎంతసేపు మెటీరియల్ థింగ్స్ ఆలోచిస్తున్నారు. బాగా నిజాయితీగా ఐఏఎస్ అంటే నేను దునియా చూపించాలి, ప్రజలకి ఏ మార్పు తీసుకురావాలి, గవర్నమెంట్ ఒక రిఫార్మ్స్ ని ఏ విధంగా డౌన్ ది లైన్ ఇంప్లిమెంట్ చేయాలి, ఒక జిల్లా ఇచ్చారంటే ఆ జిల్లాలో నేను నా ముద్ర ఎలా వేసుకోవాలని చెప్పి వాళ్ళ ఓన్ ఇదితో తాపత్రపడుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఒరిజినల్ ఐఏఎస్ ఐపీఎస్ అంటే వాళ్ళ మార్క్ అదే కదా, వాళ్ళ మార్క్ అది. అసలు ఒక్కొక్క ఎస్పీని ఇప్పటికి కూడా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. మాకుండగా ఈస్ట్ గోదావరిలో అనపర్తిలో స్మగ్లింగ్ జరుగుతుండేది 70s లో అప్పట్లో. జస్పాల్ సింగ్ ఎవరో ఒక ఆయన వచ్చారు అప్పట్లో. అయితే అందరూ చిన్న పిల్లలు, నిజం మాట్లాడితే నేను పెద్దవాడిని కాదు, ఇప్పుడు నా ఏజ్ 50+. అప్పుడు బహుశా జస్పాల్ సింగ్ గారు ఎవరో ఉండి అనపర్తిలో ఒక్కొక్కళ్ళని కొడుతుంటే రికార్డింగ్ డాన్సులని లేపించేసేవారు. మరీ వల్గర్ గా అప్సిన్ గా రికార్డింగ్ డాన్స్ లో మాకు ఎంటర్టైన్మెంట్ ఇన్ని టీవీలు అవన్నీ ఉండేవి. మా రాజమండ్రి అటు సైడ్ రికార్డింగ్ డాన్సులు ఫేమస్, వేల్పూర్ వీర్రాజు అని ఇంకోటి అని అలా చాలా మంది మహానుభావులు ఉండేవారు. పాపం వాళ్ళు బతుకు తెరువు కోసం, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం, కొంచెం యూత్ ని ఎంకరేజ్ ఇది రెచ్చగొట్టడం కోసం చేసేవారు. అవే సహించేవాడు కాదు ఆయన. వచ్చి అందరినీ ఎట్లా అంటే కొడితే షూ యానస్ లోకి వెళ్ళిపోయేది, ముడ్డు మీద కొడితే లోపలికి వెళ్ళిపోయేది, అట్లా కొట్టేవాడు. స్మగ్లర్స్ ఉండేవారు చాలా మంది అనపర్తిలో, వీళ్ళంతా రెడ్డి కమ్యూనిటీ అని చెప్పేసి ఇదంతా. అంటే అప్పటి సంగతులు ఎవరు తప్పుగా అనుకోవద్దు నన్ను. అంటే వాళ్ళందరినీ కంట్రోల్ చేయగలిగాడు. ఇప్పుడు కూడా నాకు అలా మైండ్ లో చిన్నపిల్ల ఉన్నప్పుడు 10 ఏళ్ళు 11 ఏళ్ళు ఉండొచ్చేమో, మైండ్ లోకి వెళ్ళిపోయి ఇప్పుడు కూడా నా సబ్ కాన్షియస్ లో రికార్డ్ అయిపోయింది ఆ పేరు. అలా కొంతమంది పేర్లు ఉంటాయి. ఇక్కడ ఐఏఎస్ లో ఐవి సుబ్బారావు గారి పేరు చెప్తారు ఉంటారు, ఎంత మహానుభావుడు అంటారు. ఎప్పుడు ఆయన పేచీకి వెళ్ళినా కూడా చాలా చక్కటి ఏదో టెంపుల్కి వచ్చినట్టుగా ఉంటుంది. నేను 2-3 సార్లు వెళ్ళడం జరిగింది. ఇట్లాంటి కొంతమంది రిటైర్ ఎలా అయ్యారంటే ప్రైడ్ గా అయ్యారు, చాలా సాటిస్ఫాక్షన్ తో అయ్యారు, ఎవరికి అన్యాయం చేయకుండా. అది ఐఏఎస్ లైనా ఐపీఎస్ లైనా కొంతమంది ఇంకా పేర్లు ఉంటాయి.